ఎండిపోయిన చిక్కుడుగాయలు అనుకుంటున్నారా ఇవి? ముందసలు మా అమ్మ చూడండి వీటిలోంచి విత్తనాలు ఎంత బాగా తీస్తుందో. ఇది రోజు ఈ తుప్పల్లోకి పోయి ఈ విత్తనాలన్నీ కోసుకొచ్చేస్తుందండి. ఇంతకీ విత్తనాలేంటంటే శంఖ పుష్పాలుంటాయి గదా! వాటివండి. సరదాగా వేసాం దేవుడి దగ్గరికి పువ్వులుంటాయి కదా! అని చెప్పేసి ఒక 3 మొక్కలైతే వేసాము. మొక్కలొచ్చిన తర్వాత తీసుకెళ్ళి వేసాము. అవి చక్కగా బ్రతికేసి, సగం పువ్వులు కోసి, సగం పూలు వదిలేసేవారండి. అలా విత్తనాలొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, మొత్తం 3 సెంట్ల స్థలంలో ఇవే మొక్కలున్నాయి. చూసారా అసలు ఎన్ని విత్తనాలున్నాయో? రోజుకొక 20, 30 విత్తనాలు కోసుకొస్తుందండి ఇది. ఈ రోజు నేను చూసేటప్పటికి తెగ పీకేసుకుంటుందండి. అసలు ఇది ఏం చేస్తుందా అని వీడియో తీస్తూ వచ్చాను. చూడండి అసలు ఎన్ని విత్తనాలు కోస్తుందో. బయట నర్సరీలో అడిగిందంటండి మొక్క ఒకటి రూ. 50 చెప్తున్నారంట. ఆన్‌లైన్‌లో విత్తనాలు చూస్తే 20 విత్తనాలు రూ. 50 ఎంతో ఉన్నాయంట. లేదు లేదు ఇన్ని విత్తనాలున్నాయి నేను బిజినెస్ చేసేత్తాను ఈటిలతో బోలెడు సంపాదించేత్తానంటుందండి ఇది. ఇన్ని కొయ్యగా కూడా ఇంకా చాలానే ఉన్నాయండి. అసలు ఇది కోసుకురావడం పక్కన పెట్టండి. మా అమ్మ ఉన్న పనంతా మానేసుకుని చక్కగా దీనికి విత్తనాలు ఒలిచిపెడుతుంది. ఇంత కష్టపడి ఒలుతున్నాను కదా! నాకేమిత్తావే అని అడిగితే, 10 విత్తనాలు ఇచ్చేను అత్తమ్మ అని చెప్పేసి అంది. దెబ్బకి మా అమ్మకి సౌండ్ ఎగిరిపోయింది. మొత్తానికి విత్తనాలన్నీ కోసేసారండి. చూడండి చెత్త ఎంతొచ్చిందో. చెత్త కూడా పడేయట్లేదు. మొక్కలకి ఎరువు చేసేస్తున్నారు. ఇవన్నీ ముందు సేకరించిన విత్తనాలండి. మొత్తం చూడండి అసలు ఎన్ని విత్తనాలు సేకరించిందో. ఈ చిప్ప నింపాలి అనే టార్గెట్ పెట్టుకుంది. మొత్తం మీద ఈ రోజుతో అయితే ఈ చిప్పయితే నిండిపోయిందండి. ఇలాగే డైలీ విత్తనాలన్నీ కోసుకుంటూ ఉంటే ఇంకో చిప్పయితే నిండిపోద్దండి. ఇంతకీ వీటితో ఆయిల్ తయారు చేయొచ్చంట. నేనైతే తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ సక్సెస్ అయితే గనక మీతో కూడా షేర్ చేసుకుంటాను.